సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ చలనాల గురించి ఒక మాట చెప్పారనమాట. అదేంటంటే డైరెక్ట్ ఇప్పటి నుంచి వాహనదారుల అకౌంట్ నుంచి డబ్బులు డైరెక్ట్ కట్ అవ్వాలని ఆయన ఆదేశాలు ఇస్తున్నారు. సో ఇది బాగానే ఉంది. కాకపోతే రోడ్డు మీద ఏదైనా గుంతలు పడితే దాన్ని కొన్ని సంవత్సరాల తరబడి రిపేర్ చేయకుండా ఉంటారు. అసలు రిపేరు చేసినా కూడా ఒరిజినల్ రోడ్ యొక్క మెటీరియల్ తార్తో కానీ డాంబర్తో కానీ దాన్ని రిపేర్ చేయకుండా ఒక గ్రావెల్తోనో లేకుంటే చిన్న చిప్స్తోనో అట్లా దాంట్లో వేసేసి నామకే వాస్తిగా చేసి వెళ్ళిపోతారనమాట. అట్లా రిపీటెడ్గా ఆ గుంతలకి కాంట్రాక్ట్ అనేది వస్తుంది. సో దీనివల్ల లబ్ధి ఎవరు పొందుతున్నారో అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు రోడ్లు బాగు చేయకపోవడం వల్ల ఒక వాహనదారుడు ఆ గుంతలో నుంచి వెళ్ళడం వలన అతనికి స్పైన్ ఇంజరీస్, లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ లాంటివి వచ్చినప్పుడు హాస్పిటల్ బిల్ ఎవరు కట్టాలి? అట్లాంటప్పుడు మరి ఆ రోడ్డు వల్ల కదా, బాగులేని రోడ్డు వల్ల కదా అతనికి హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇది ఎందుకు గమనించట్లేరు? అసలు రోడ్స్ అనేటివి తార్తో రిపేర్ చేయాలి. తార్తో ఎప్పుడు రిపేర్ చేయరు చాలా చోట్ల. కొన్ని సంవత్సరాలు కాదు, ఇప్పుడున్న నేను రేవంత్ రెడ్డి గారు గురించి అనట్లేదు. ఇంతకుముందున్న వాళ్ళు కూడా అట్లానే అనమాట. ఇంతకుముందున్న ప్రభుత్వం కూడా రోడ్స్ కానీ రిపేర్ అయితే వాటిని జస్ట్ నామకే వాస్తిగా అట్లా పొక్కలు నింపేసి వెళ్ళిపోతారు తప్ప సరిగ్గా ఒరిజినల్ తారుతో మాత్రం పర్మనెంట్గా రిపేర్ అయితే చేయరు దాన్ని. సో ఇలాంటి ఇష్యూస్ని పక్కన పెట్టి డైరెక్ట్ చలాన్ అకౌంట్లో నుంచి కట్టు కావాలనే స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది చాలా తప్పనమాట. సో ఇకనైనా ఒకసారి ఆలోచించండి. పబ్లిక్ కూడా దీని గురించి అవేర్నెస్ రావాలి. పబ్లిక్ కూడా సోషల్ మీడియా వేదికగా, తర్వాత ఇట్లాంటి వార్తా నెట్వర్క్ ఛానల్స్ ద్వారా మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.